అమ్మ మీ పేరేంటమ్మా? నా పేరు సుమిత. మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మదనపల్లి జిల్లా పెబ్బేరు మండలం పక్కలపల్లి చేరుపల్లి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆశ్రమానికి వస్తున్నారు? మేమైతే ఫస్ట్ టైం ఇక్కడ ఇప్పుడే రావడం. అయితే ఇంతకుముందు అక్కడ వేరే దగ్గరికి పోయినట్టు స్వామిని కలవాలని వచ్చాము. ఎక్కడికి వెళ్ళారు ఇంతకుముందు? ఇంతకుముందు మేము విజయనగరం వెళ్ళాం. విజయనగరంలో అక్కడ అక్కడ క్రియలో ఆశ్రమంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్నీ మంచిగా ఉన్నాయి. పండుకోవడానికి కానీ, భోజనాలు కానీ, క్రియ యోగం కానీ చెప్పడం అన్నీ మంచిగా. అంటే మీరు అక్కడికి వెళ్ళారు కదమ్మా, అక్కడికి ఇక్కడికి తేడా ఏమన్నా మీకు అక్కడ కనిపించింది? చేసే సాధన ఇది, ఇక్కడ చేసే సాధన ఇది సేమేనా? సేమ్. యోగ మార్గంలోకి వచ్చిన తర్వాత మీకు కలిగిన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఏమిటి? నాకు ఇక్కడ ఈ భాగం పాఠం పనిచేయకుండా అమ్మా అయితే అక్కడ కూడా ఆసనాలు వేపిస్తారు. ఆ ఆసనాలు అక్కడ స్వామి పేరు ఏంటమ్మా? లక్ష్మణ. అమ్మా అయితే అక్కడ క్రియయోగం చెప్పడం వల్ల శ్వాసక్రియ చేయడం వల్ల నాకు ఇది కొంచెం మేలు. అయితే జీవాత్మ పరమాత్మ కలపాలంటే క్రియయోగం చేస్తేనే జీవాత్మ పరమాత్మ కలపలేదు. మరి మీరు అక్కడికి వెళ్ళారు కదా, మరి ఇక్కడికి ఎందుకు రావాలనిపించింది? ఇక్కడ కూడా అదే స్వామి అదే ఆటనే ఉంది, ఈ స్వామి కూడా కలవాలి అని మాకు మనసు ఇక్కడ కూడా కలిగింది. ఆశ్రమంలో సేవలకు మీరేమైనా రుసుము చెల్లిస్తున్నారా? ఏమీ లేదు, రూపాయలు చెల్లించాలి. ఆశ్రమానికి మీ విలువైన సలహాలు ఏమైనా ఉన్నాయా? మేము ఇప్పటికైతే సలహాలు ఏమీ లేదు, కాకపోతే ఇక్కడ నుంచి ఏమైనా సలహాలు తీసుకోవాలని వచ్చినాము. కొన్ని ఏమైనా చేయాలి చేసుకోవాలి, ఏమైనా తెలియదు తెలుసుకోవాలని వచ్చాము.